హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, ఎవర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వచ్చేసి నేను ఐకియాకి వచ్చాను. ఇవాళ వీడియో సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఎప్పుడు కూడా ఐకియాలో ఇది కొనండి అది కొనండి అని చెప్తూ ఉంటాను కదా. ఈసారి ఏది కొనొద్దు అనేది చెప్తాను, అంటే విచ్ ఈస్ నాట్ సో వర్తీ అనేది కూడా చెప్తాను. అండ్ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. సో ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. నేను మీ టైం అస్సలు వేస్ట్ చేయను. ఇప్పుడే వచ్చాను, మార్నింగ్ 11:30 అట్లా అవుతుంది, వీక్ డే అనమాట. సో వెడ్నెస్డేస్ జనరల్గా ఫుడ్ మీద ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా చూద్దాము. ఓకేనా, లోపలికి వెళ్దాం. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బాటిల్ అండి. ఈ బాటిల్ నేను చాలామంది ఇంట్లో చూశాను, కానీ నాకు ఎందుకో ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయడం కొద్దిగా కష్టం, అందరికీ రాదు. అలానే ఇది డెకరేటివ్ పీస్గా కూడా చూశాను నేను ఒక చోట, అది ఇంకా బాగుందనమాట. దీని లోపల ఫెయిరీ లైట్స్ వేసి, కొన్ని చిన్న చిన్న ఫిగర్స్ లాంటివి వేసి, కొన్ని చిన్న ప్లాంట్స్ లాంటివి వేసి, అట్లా వేసి పక్కన పెడితే బాగుంది. కానీ యాజ్ ఏ వాటర్ బాటిల్ నాకు ఎందుకో ఇట్స్ నాట్ సో వర్తీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే హ్యాండిల్ లేని కప్స్. మనం ఇలా హ్యాండిల్ లేకుండానే యూజ్ చేయాలి అంటే స్టీల్ గ్లాసెస్ కూడా యూజ్ చేయొచ్చు, లేదా కుల్లర్ కప్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం కప్స్ యూజ్ చేసేదే హ్యాండిల్స్ కోసం. సో నాకు దీంట్లో అంత లాజిక్ కనబడదు అనమాట. చూడ్డానికి ప్రెట్టిగా ఉంటాయి, కానీ కప్ అంటేనే హోల్డర్ ఉండాలి కంపల్సరీగా. సో అందుకనే నేనైతే హ్యాండిల్స్ లేని కప్స్ అస్సలు కొనను. ఇంకొకటి ఇదండి, ఇదైతే నాకు అసలు మీనింగ్లెస్ అనిపిస్తుంది అనమాట. కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో వేసుకోవాలి, తర్వాత దీంతో కూరలో వేసుకోవాలన్నమాట. దానికోసం ఇవి పర్చేస్ చేయడం ఎందుకు? మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది నాకు. ఇది 79 రూపీసే మూడు కలిపి. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు కొనొద్దు అని కాదు, ఇందులో చాలా ఐటమ్స్ నేను ఆల్రెడీ కొన్నాను, బట్ యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, మన ఇంట్లో వీటికి రిప్లేస్మెంట్స్ ఉంటాయి కదా అనేసి. లైక్ ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, చిన్న చిన్న గిన్నెల్లో వేసేసుకోవచ్చు మనం, ఇవి కొనే అవసరం లేదు. సో దట్స్ వాట్ ఐ మీన్. ఇంకా నాకు ఇవి చాలా చాలా ఇష్టం, కానీ మన ఇండియన్స్ కిచెన్కి అంతగా సూట్ కాదు అనేసి అనిపించింది అనమాట. ఇవి వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ మిల్స్. వీటిలో డైరెక్ట్గా పెప్పర్ వేసేస్తే, మనం ట్విస్ట్ చేస్తే పెప్పర్ పౌడర్ ఫ్రెష్గా పడుతుంది, చాలా బాగుంటుంది. దీని ప్రైస్ ఒక్కొక్కటి 2000. కొన్ని ఐటమ్స్ ఎట్లా అంటే ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా నాకు అవి వర్త్లెస్ అనిపించింది. ఇవి అలానే అనిపించింది. 2,000 4,000 పెట్టి సాల్ట్ అండ్ పెప్పర్ రియల్గా అసలు ఇండియన్ కిచెన్స్లో అంత అవసరం ఉంటుందా అనిపించింది అనమాట. హార్డ్లీ మనం మహా అయితే ఆమ్లెట్లో వాడతాము పెప్పర్లే, అంటే రేర్ డిషెస్లో వాడతాం కదా. సో ఇట్స్ టూ కాస్ట్లీ అనిపించింది. కొనొద్దు అని కాదు, కానీ ఇట్స్ నాట్ వర్తీ అనిపించింది నాకు. కంప్లీట్గా ఈ సాల్ట్ అండ్ పెప్పర్ మిల్స్ అన్నీ కూడా నాట్ సో గ్రేట్ అనిపిస్తాయి. దాని బదులు ఇట్లా స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా సాల్ట్ వేసుకోవచ్చు, పెప్పర్ వేసుకోవచ్చు, ఇవి మనకి యూస్ఫుల్ అనేసి అనిపిస్తాయి అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్కి కానీ, లేదా చిల్లీ ఆయిల్ అట్లాంటి వాటికి కానీ అట్లా డైరెక్ట్గా వేసుకునే ఓకే, కానీ పెప్పర్ మిల్స్ అంతగా అనిపించవు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్క్ మూత ఉన్న బాటిల్స్ చాలా ప్రిటీ ఉంటాయి. ఐకియాలో గ్లాస్ ఐటమ్స్ నా ఫేవరెట్. అసలు ఈజీగా పగలవు అనమాట. గ్లాసెస్ కానీ బాటిల్స్ కానీ చాలా లైట్ వెయిట్ గాజుతో ఉంటాయి, కానీ ప్రాబ్లం వల్ల మూతతోనే. ఇప్పుడు ఈ కార్క్ మూత వుడెన్ కదా, సో నిండుగా ఏదైనా పోసామనుకోండి, ఇది వెట్ అయిపోయిన తర్వాత అంత క్వాలిటీగా ఉండదు అనిపిస్తుంది. అలానే ఇది ఎయిర్ టైట్ కూడా కాదనమాట. సో ఇదేంటంటే నిండా ఏమీ పోయకూడదు మనం, జస్ట్ అందులో 3/4 వరకు మాత్రమే జ్యూసో లేదా మజ్జిగో వేసేసి ఉంచాలి. నాట్ సో వర్త్ ఇట్ అనిపించింది. సో నేను నాట్ సో వర్త్ ఇట్ అని చూపిస్తున్నా, కానీ మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ గో హెడ్ అండ్ బై. ఇంకొకటి ఇది, సో ఏదైనా డ్రింక్ ఇట్లా సర్వ్ చేయడానికి బాగుంటుంది, కానీ దీనికి మూత అట్లాంటిది ఏమి ఉండదు అనమాట. రియల్గా మనం దీన్ని ఎప్పుడు వాడుతుంటాము? సంవత్సరంలో ఒక్కసారైనా వాడితే అదే ఎక్కువ, మేబీ రిలేటివ్స్ వచ్చినప్పుడు అండ్ పిల్లల బర్త్డే ఫంక్షన్స్లో అట్లా వాడినా, కానీ గ్లాస్ది కాబట్టి కొద్దిగా ఫ్రాజైల్గా కూడా ఉంటుంది. సో నాకు అందుకే అదంత ఎక్కలేదు. ఇంకోటి వచ్చేసి ఇది ఐ థింక్ ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ అంటారు. ఇది కొన్నా నేను.
ఇది కొని తర్వాత నాకు ఇది వేస్ట్ అనిపించింది అనమాట. దీనికంటే కూడా మన ఫిల్టర్ కాఫీ మెషిన్ వెరీ వెరీ నైస్. దీంట్లో ఏం లేదండి, కాఫీ పౌడర్ వేస్తారు, హాట్ వాటర్ వేస్తారు, తర్వాత ఇట్లా కాఫీ పౌడర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యేలాగా 2-3 సార్లు ఇట్లా ఇట్లా పైకి కిందికి అంటారు. తర్వాత కాఫీ పోసేసుకోవడమే, బ్లాక్ కాఫీ. సో నాకేమంత కాస్క అనిపించలేదు అది. దానికంటే మన ఫిల్టర్ కాఫీ బాగుంటుంది, లేదా బ్లాక్ కాఫీ నార్మల్గా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ కెటిల్స్ కూడా మనం ఇండియన్ టీ నార్మల్గా పెట్టేస్తాము. బయట వేరే కంట్రీస్లో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సర్టన్ క్వాంటిటీలో మిల్క్ పోసుకుంటారు కాబట్టి కెటిల్లో పాలు ఉంటాయి, పక్కన షుగర్ సెపరేట్గా ఉంటుంది. మన దగ్గర అట్లా ఉండదు కాబట్టి కెటిల్ కూడా నాకు అంత వర్తిగా అనిపించదు. ఇంకోటి వచ్చేసి ఈ టీవీ యూనిట్. ఇది వచ్చేసి దీని సర్ఫేస్ అసలు స్మూత్గా లేదు, దీని హైట్ కూడా చాలా తక్కువ ఉందనమాట. నా మోకాలు వరకు కూడా రాలేదు, మధ్యలో ఓన్లీ ఒక్క బ్యాండ్ వచ్చింది, అక్కడి వరకే సర్ఫేస్ స్మూత్ ఉంది. టీవీ స్టెబిలైజ్గా కూడా ఉండదు, అండ్ అసలు హైట్ కూడా అస్సలు మ్యాచ్ అవ్వదు. సో ఇది అసలు రెంటల్ హోమ్స్కి కూడా పనికిరాదు. ఇంకోటి వచ్చేసి ఈ స్టూల్ అండి, అసలు 3000 అనమాట. ఇది మన ఎంత స్ట్రాంగ్గా కూడా లేదు, మనం కూర్చోడానికి కూడా పనికిరాదు. మహా అయితే ఒక మూలకు పెట్టి ఒక ప్లాంట్ పెడితే అందంగా ఉంటుంది, బట్ దానికి 3000 ఎందుకు అనేసి నా పాయింట్ అనమాట. సో ఇక్కడ నేను నాట్ సో వర్తి అంటే ఏంటంటే కొన్ని ప్రైస్ వైజ్, కొన్ని యూసేజ్ వైజ్, కొన్ని మన ఇండియన్ కిచెన్స్ వైజ్, కొన్ని నాకే ఎక్కలేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఐకియాకి వెళ్తున్నా కదా, నాకే ఇది అంత అవసరం లేదా అనిపించింది. అట్లాంటి ప్రోడక్ట్సే చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనం బేకరీస్కి అట్లా వెళ్తే కెచప్ అది వేసిస్తారు కదా, మన కిచెన్కి నేను చాలా ఆలోచించా ఇది కొందామని. ఇది 99 రూపీసే, గ్రీన్ చట్నీ వేయొచ్చా అది ఇది అని చాలా ఆలోచించా, కానీ ఇది ప్లాస్టిక్, చాలా పల్చటి ప్లాస్టిక్ అనమాట. సో నాకెందుకు అంత ఎక్కలేదు. మనం శాండ్విచెస్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ మన కిచెన్స్కి నాట్ సో వర్తీ అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్లేట్స్ డ్రైయింగ్ స్టాండ్. ఇది కూడా అంతే, 799 అలా ఉంది దీని ప్రైస్. ఎంత బ్యాచిలర్స్కి అయినా కానీ దీంట్లో ఎక్కడ కూడా ఫ్లాట్ సర్ఫేస్ లేదు కాబట్టి గిన్నెలు ఏం పట్టవు, ఓన్లీ ప్లేట్సే పడతాయి, ప్లేట్స్ అండ్ బౌల్స్. సో ఇంకా వేరే ఏమీ పెట్టడానికి ఉండదు. అట్లీస్ట్ ఒక్క అన్నం గిన్నె కూర గిన్నె కూడా పెట్టడానికి లేదు, ఒక్క ఫ్లాట్ సర్ఫేస్ కూడా లేదు. నాకు ఇది కూడా పెద్దగా కాస్గా అనిపించలేదు అనమాట. ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా ఇంతకుముందు నేను ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేశాను యాజ్ అన్ ఆర్గనైజర్. ఇదేంటంటే ప్లేట్స్ హోల్డింగ్ స్టాండ్. దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా మనకి డ్రార్స్ వస్తున్నాయి కదా, డ్రార్స్లో ఈ స్టాండ్ పెట్టి దాంట్లో ప్లేట్స్ పెడతారు. ఓకే, కానీ స్టాండ్ లేకుండా కూడా మనం ప్లేట్లను అట్లా అమర్చుకొని పెట్టుకోవచ్చు. వేరే కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఎవ్రీడే డిన్నర్కి ఈ ప్లేట్స్ అన్ని టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఈ ప్లేట్స్ని స్టాండ్తో సహా హోల్డ్ చేసుకొని టేబుల్ దగ్గర తీసుకెళ్ళేటట్లయితే ఓకే, మీరు కొనుక్కోవచ్చు. కానీ అవేమో గాజు ప్లేట్లు, అలా పట్టుకొని వెళ్తే సేఫ్ కాదు. సో ఎలా చూసినా కానీ నాకు అంత వర్త్ ఏం కాదు మన ఇండియన్ కిచెన్స్కి అనిపించింది. ఇంకొక టోటల్లీ వర్త్లెస్ ప్రోడక్ట్ అండి ఇది. ఇదేంటంటే ఏదర్ షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 3000 రూపీస్. ఇది ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. ఇప్పుడు వెనకాల ఉన్న ప్రోడక్ట్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకోండి ఫ్రిడ్జ్లో, దీన్ని ఇట్లా తిప్పితే ఇది తిరుగుతుంది, వెనకాల ఉన్నాయన్నీ ముందుకు వస్తాయి, అంతే. దానికి 3000 స్పెండ్ చేయడం అవసరమా అనిపించింది. నేను చూసిన ప్రతిసారి అనుకునేదాన్ని అసలు ఎవరైనా కొంటారా దీన్ని అనేసి. ఇది నాట్ సో గ్రేట్, పెద్ద మెకానిజం కూడా ఏం లేదనమాట. సో 3000 అనేది అంత వాల్యుబుల్ కాదనిపించింది. ఇంకోటి వచ్చేసి షూ స్టాండ్. ఇవి 3 షూ స్టాండ్లు ఒకదాని మీద ఒకటి పెట్టారండి, 399. ఓకే, ఇదంతా స్ట్రాంగ్గా కూడా లేదు, ఇట్లా ఊగుతూ ఉందన్నమాట, ఊగుతూ ఉంది. మళ్ళీ షూ మీద డస్ట్ కింద పడకుండా ఈ ప్లేట్ ఒకటి ఎక్స్ట్రా కొనాలి. సో మీరు క్యాల్కులేట్ చేయండి, 3 ఉన్నాయి ఇక్కడ, 400, 400, 400, 1200. ఈ కింద ప్లేట్ మళ్ళీ ఇంకొక 300 ఉంటుంది. దాని బదులు 1690 పెట్టి ఇది కొనుక్కోవచ్చు కదా, మోర్ వర్తీ. సో అట్లా అనిపించింది అనమాట నాకు కంపేర్ చేస్తే. దాని బదులు ఇది బెస్ట్ కదా, నీట్గా ఉంది అనేసి అనిపించింది. ఇంకొకటి, ఇది మా అబ్బాయి కూడా అడిగాడు, పిచ్చి తిట్లు తిట్టాను ఆ రోజు. ఇది షూ వేసుకోవడానికి హెల్ప్ చేయడానికండి. రేర్ కేసెస్లో ఎవరైనా పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ నార్మల్గా అయితే మనకి యూజ్ అవ్వదు అంతగా. అంటే అంత వీటిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే వంగి మంచిగా షూస్ వేసుకోవాలి. సో ఎప్పుడైనా రేర్ కేసెస్లో వాళ్ళైతే కొనుక్కోవచ్చు, కానీ ఇట్లా టీనేజర్స్
ఇట్లా ఫ్యాంటసీతో అడుగుతూ ఉంటే అనిపిస్తుంది ఇంకెంత లేజీగా అవుతారు అనేసి. అదొకటి నాకు ఇంతగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే 499కి 2 బ్యాగులు అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఆలు అండ్ ఆనియన్స్ వేసి తగిలించుకోవడానికి. చాలా కిచెన్స్లో నేను చూశాను, ఐకియాలో ఇట్లా కిచెన్స్ ఉంటాయి కదా, డిస్ప్లే కిచెన్స్. కానీ ఎందుకు నాకు 499కి ఇది కొనడం ఎందుకు, ఆ బరువుకు ఒక్కోసారి చిరిగిపోతాయి. దాని బదులు మన ఇంట్లోనే మంచి ఫ్యాన్సీ కాటన్వి ఉంటాయి బ్యాగ్స్, మనం వెతికితే వాటిలో అయినా వేసుకోవచ్చు. దాని బదులు ఒక బుట్ట లాంటిది కొనుక్కుంటే బెటర్ ఏమో అనిపించింది అనమాట. ఇంకా కిడ్స్ సెక్షన్లో మాత్రం నేను ఏది వర్త్లెస్ అని చెప్పను. టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ. మీరు అఫోర్డ్ చేయగలుగుతారా లేదా, మీ పిల్లలకి ఏం కొనియాలి అనేది మీ ఇష్టం. ఎందుకంటే నేను మా అబ్బాయికి చిన్నప్పుడు ఎన్ని టాయ్స్ కొన్నానంటే ఆల్మోస్ట్ వాడికి నచ్చిన టాయ్స్ అన్నీ కొన్నా నేను. సో నేను పేరెంట్స్ని అస్సలు జడ్జ్ చేయను. నేను పిల్లల సెక్షన్లో నాకు ఏది వర్త్లెస్ అనిపించలేదు, అన్నీ కూడా సూపర్ క్యూట్ అనిపించాయి అనమాట. సో ఈ సెక్షన్లో అయితే నేను ఏమీ చెప్పను. అండ్ యాజ్ ఎ మామ్ నేను అట్లా కొద్దిగా లీనియంట్గా ఉంటాను అనమాట. అండ్ నేను కొద్దిగా షాపింగ్ చేశానండి, అది కూడా చూపిస్తాను. ఇది కూడా అసలు ఇండియన్ కిచెన్కి అస్సలు పనికిరాదండి. ఇదేంటి తెలుసా, పైన మూత తీయాలి, తీసేసి దాని లోపల విమ్ లిక్విడ్ వేయాలి, మళ్ళీ మూత పెట్టాలి, మూత పెట్టేసి పైన ఇట్లా నొక్కాలన్నమాట. నొక్కితే విమ్ లిక్విడ్ కొంచెం కిందకు వస్తుంది బ్రష్లోకి. ఆ బ్రష్తో చాలా నైస్గా తోమాలన్నమాట. మన అంట్లో అసలు రియల్గా అట్లా ఉంటాయా? అట్లా ఉండవు. ఏదో పిజ్జా తిన్న ప్లేట్ కడగడం ఈజీ కానీ మిగిలినవి అస్సలు అవ్వదు. సో అది కొనడం కూడా వేస్ట్. అండ్ ఇది వచ్చేసి కాఫీ బీట్ చేసేదండి. మీరు అనొచ్చు ఇదెందుకు, స్పూన్తో కూడా చేసుకోవచ్చు కదా అని. ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది, మా ఇంట్లో మా చెల్లికి కూడా బాగా అలవాటు అయిపోయింది. అందుకే ఈసారి ఐకియా వెళ్ళినప్పుడు నాకు ఇది తీసుకురా అని చెప్పింది, అందుకే పిక్ చేసుకున్నా. 99 రూపీస్. సో నేను కొంటూనే ఉంటాను. మీకు ఇది కూడా కొన్నా నేను, ఈ బేలను కూడా కొన్నాను. బట్ నౌ ఐ విల్ టెల్ యూ ఎందుకు కొనొద్దు అనేసి. ఇదేంటంటే చాలా పెద్ద సైజ్ వస్తుంది, యాక్చువల్గా పిజ్జా చేసుకోవడానికి అనమాట. ఈ మధ్యలో అది తిరుగుతుంది. నేను ఎందుకు కొన్నానంటే నాకు ఒక 2 years బ్యాక్ చేతికి పెయిన్ వచ్చింది, 1 month పని తగ్గిమన్నారు. సో చపాతీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్లు తీసుకున్నాను, ఎందుకంటే మధ్యలో పాటు తిరుగుతూ ఉంటుంది, చేతి మీద ప్రెషర్ పడదు. కానీ ఎందుకో చపాతీ చేయడం రావట్లేదు దీంతో. దాని బదులు నార్మల్ బేలేనే బెస్ట్. అంత చేయనప్పుడు ఉంటే చపాతీ అవాయిడ్ చేయడము లేదా రోటీ మేకర్ తీసుకోవడము బెటర్ అనేసి అనిపించింది నాకు. అండ్ ఇది సుత్తిలాగా అనిపిస్తుంది కదా, ఇదేంటంటే మీట్ని బర్గర్స్లో మీట్ని బర్గర్ మధ్యలో పెట్టే ముందు దీంతో ఇట్లా కొడతారనమాట. అప్పుడు మీట్ మంచిగా కుక్ అవుతుంది. తర్వాత దాని మీద చీజ్ వేసేసి తర్వాత బర్గర్లో పెడతారు. ఇండియన్ కుకింగ్కి ఇది యూజ్లెస్ అనిపించింది నాకు. ఎస్, మనం కూడా బర్గర్స్ చేస్తూ ఉంటాం, మనం కూడా అన్ని వంటలు చేస్తుంటాం, కానీ రేర్గా చేస్తాం కదా. సో దట్ ఈజ్ యూజ్లెస్ అనిపించింది. ఇది వచ్చేసి క్యాన్ ఓపెనర్ అండి. క్యాన్ ఓపెనర్ నా దగ్గర యూఎస్లో ఉండేది, నేను వాడాను. అక్కడ చాలా క్యాన్డ్ ఫుడ్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడ యూస్ఫుల్లే. కానీ మన ఇండియన్ కిచెన్లో నాకు ఇది యూజ్లెస్ అనిపించింది. ఇట్స్ వేస్ట్. మనం అసలు క్యాన్డ్ ఫుడ్ వాడడం మంచిది కూడా కాదు కాబట్టి ఇట్స్ టోటల్లీ వేస్ట్. అసలు ఇదైతే అసలు కొనడం కూడా వేస్ట్. చాలామందికి అసలు ఇదేంటో కూడా తెలియదు, అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటారనమాట ఇది ఏంటండి అనేసి. ఇంకొక వేస్ట్ థింగ్ ఏంటి అంటే ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ స్కూప్. ఇది నేను కొన్నాను, నేను చెప్తున్నా కదా, నేను చాలా ఐటమ్స్ కొన్న తర్వాత రియలైజ్ అయ్యా కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అది కొనే బదులు గంటతో ఐస్ క్రీమ్ వేసుకోండి బెస్ట్. దాని బదులు గో ఫర్ దిస్. ఇది ప్రాపర్ ఐస్ క్రీమ్ స్కూప్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ దాంతో మీరు తీసారనుకోండి, అది అసలు పడదు, గిన్నెలోకి పడదు అనమాట. సో ఈ స్టీల్ది తీసుకుంటే ఇట్లా ఐస్ క్రీమ్ స్కూప్ని వేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది 299, తీసుకుంటే ఇది తీసుకోండి. ప్లాస్టిక్ది 99 రూపీస్ వేస్ట్. దాని బదులు స్టీల్ గంటెతో వేసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఈ పొటాటోది ఇట్లా స్క్వీజ్ చేస్తే మ్యాష్ అయ్యి వస్తుంది అనమాట. వాళ్ళంటే వెస్ట్రన్ కంట్రీస్లో మ్యాష్డ్ పొటాటోస్ చేసుకుంటారు కాబట్టి పనికొస్తుంది. మనకేమీ అంతగా పనికిరాదు. దాని బదులు మంచి గ్రేటర్స్ దొరుకుతాయండి. ఈ ఐకియాలో ఈ గ్రేటర్ కొనుక్కోండి, ఎంత బాగుంటుంది, ఎంత షార్ప్ ఉంటుంది తెలుసా. దీంట్లో అయితే ఎన్ని పొటాటోస్ అయినా 5 నిమిషాలు గ్రేట్ చేసేయచ్చు, సేమ్ దానిలానే వస్తుంది టెక్స్చర్. సో రిప్లేస్మెంట్ ఐటమ్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది చిల్లీ ఆయిల్ కానీ వెనిగర్ కానీ వేసుకోవడానికి
ఈ మధ్య కాలంలో చిల్లీ ఆయిల్ వాడుతున్నారు చాలామంది. ఒకవేళ అట్లా వాడుతుంటే తీసుకోండి మీరు, నో ఇష్యూస్. కానీ ఇది యాక్చువల్గా వెనిగర్ వేసుకోవడానికి చైనీస్ కైండ్ ఆఫ్ కుకింగ్లో అలాంటి క్యూజిన్ తినే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అదైతే మన కిచెన్లో వేస్ట్. ఇది యాక్చువల్గా యూఎస్లో రెస్టారెంట్స్లో షుగర్ డబ్బా అనమాట. షుగర్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ మనం ఏదర్ షుగర్ వేసుకోవచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. షుగర్ మన దగ్గర అలా ఓపెన్గా పడితే చీమలు వస్తాయేమో, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం నాకు అట్టర్ వేస్ట్ అనిపించింది. అట్లా వేస్ట్ అనుకుంటూనే నా షాపింగ్ నాది నడుస్తూనే ఉంటుందిలేండి. ఇంకోటి ఏంటంటే ఇదొకటి, వేడివేడి ఆయిల్ మీద ఇది పెడతారనమాట స్ప్లాటర్ అవ్వకుండా. ఇప్పుడు సపోజ్ నేను పకోడీలు వేస్తున్నాను అనుకోండి, పకోడీలు వేసేసి దాని మీద ఇది పెట్టేసేయాలి సో దట్ నూనె చిందకుండా ఉంటుంది. తర్వాత ఇది తీసేసి పకోడీలు తీసుకోవాలి. రియల్గా మనం ఇది చేస్తామా అంటే ప్రోడక్ట్ మంచిదే, కానీ ప్రాక్టికల్గా మనం ఇవన్నీ చెయ్యం. సో కొనడం వేస్ట్ అనేసి నాకు అనిపించింది. ఇంకోటి వచ్చేసి మైక్రోవేవ్లో మనం ఏమైనా పులుసులు లాంటివి వేడి చేసినప్పుడు చిందేసి మొత్తం మైక్రోవేవ్ నిండా పడుతుంటాయి. అప్పుడు ఆ గిన్నె మీద ఇది పెట్టినట్లయితే అలా చిందకుండా ఉంటాయి అన్నమాట. బట్ ప్రాక్టికల్గా మనం వాడము. అండ్ ఇది కొద్దిగా టైట్గా కూడా అయిపోతుంది మైక్రోవేవ్ అనిపిస్తుంది. సో వాడమనిపించింది. దో వాళ్ళు మంచిగానే డిజైన్ చేసినా కానీ మన కిచెన్స్కి పనికిరావు. ఇంకోటి డువేస్. ఈ డువేస్ అనేవి నేను స్టార్టింగ్లో కొన్నాను, మా అబ్బాయి ఇప్పుడు ఇదే వాడుతున్నాడు, కానీ రియల్గా బాగాలేదండి. దీనికి ఇది ఇప్పుడు మన రగ్గు అనుకోండి మొత్తం వాష్ చేయాలి. డువేకి ఏంటంటే ఓన్లీ కవర్ వాష్ చేసి సరిపోతుంది, కానీ అది లోపల కరెక్ట్గా ఫిట్ అవ్వదు. ఒక్కోసారి ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం. అసలు దాని బదులు ఇట్లాంటి ఇప్పుడు క్విల్ట్లు వచ్చాయి ఐకియాలో ఇండియన్ స్టైల్వి, అవి కొనుక్కోండి. అండ్ పొరపాటును కూడా ఈ డువేస్ కొనకండి. ఎంత భయంకరమైన హీట్ ఉంటాయంటే నేను 5,000 వేస్ట్ చేసుకున్నా ఒకసారి. నాకు అప్పట్లో తెలీదు ఆరెంజ్వి బాగా హీట్ ఇస్తాయి, ఎల్లోవి తక్కువ హీట్ ఇస్తాయి, అవన్నీ తెలీదు. సో నేను చాలా నష్టపోయిన తర్వాతే నేను వీడియోస్ చేశా కొన్ని. ఆరెంజ్ది అయితే ముట్టుకొని కూడా ముట్టుకోకండి. ఇది ఏ కాశ్మీర్లో ఉన్నోళ్ళో కొనాలి. చూడ్డానికి పలుచగా ఉంటుంది, దీంట్లో ఏ మెటీరియల్ పెడతారో తెలియదు, కానీ చెమటలు కారిపోతాయి. అస్సలు కొనద్దు. ఇవైతే మన ఇండియన్ వెదర్కి మన హైదరాబాద్కి అవి అసలు పనికిరావు. ఇంకా ఈ స్లిప్పర్స్ ఇవి కూడా నేను లాస్ట్ వింటర్లో చూసా, అస్సలు ఫిట్ అవ్వవు కాలుకి. అండ్ రైట్ లెఫ్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. అండ్ ఇవి ఎలా ఉంటాయంటే మనం హోటల్స్కి వెళ్తే మనకి సింగిల్ యూస్కి ఇస్తారు కదా, ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఇట్లా ఈ టైప్ కూడా ట్రై చేశాను, ఏది కూడా నాకు అంత ఎక్కలేదు. చాలా పల్చగా ఉంటుంది. వీటి ప్రైసింగ్కి వీటి క్వాలిటీకి సంబంధం ఉండదు అనమాట. నాకు ఇష్టం ఫజీ స్లిప్పర్స్, కానీ ఇవి అంతగా బాగాలేదు. అండ్ అన్నిట్లో చీపెస్ట్ చైర్స్ 850 రూపీస్. కానీ అసలు దీని మీద ఎక్కువసేపు కూర్చోలేము మనం. మన ఇంటికి ఎవరైనా నచ్చని వాళ్ళు వస్తే దీని మీద కూర్చోబెట్టాలి తొందరగా వెళ్ళిపోవాలి అంటే. ఐమ్ జస్ట్ జోకింగ్. సో ఆ టైప్లో ఉంటాయి అన్నమాట. అంతగా కంఫర్ట్ ఏమీ ఉండదు. సో 850 రూపీస్. దానికంటే కూడా కొద్దిగా నేను రీప్లేస్మెంట్ చూపిస్తాను. సో ఇట్లా మడత పెట్టే కుర్చీ అన్న తీసుకుంటే అట్లీస్ట్ యోగా చేసుకోవడానికి బాగుంటుంది ఇది. అండ్ ఆల్సో మనం వర్షం పడ్డప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేయచ్చు, బాల్కనీలో కూర్చోవచ్చు. సో అట్లీస్ట్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది తీసుకున్న కొద్దిగా అర్థం ఉంది. వాటికంటే ఇది తీసుకోవడం బెటర్. ఇంకోటి నాకు అసలే అర్థం కాని ప్రోడక్ట్ ఏంటి తెలుసా, ఈ క్లాక్. ఈ క్లాక్లో నంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హోల్స్ అనమాట. సో ఈ క్లాక్ మనకి బాగా కనబడాలంటే మన ఇండియన్ హోమ్స్ లాగా వైట్గా ఉండొద్దు, వాల్స్ కలర్డ్ వాల్స్ ఉండాలి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో అంటే మోస్ట్లీ గ్రే కలర్డ్ వాల్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కనిపిస్తుంది టైం. వైట్ వాల్ మీద పెడితే అసలు టైమే కనబడదు, ఆ నంబర్సే కనబడవు. ఇట్స్ టోటలీ వేస్ట్. దీని బదులు నార్మల్ క్లాక్ కొనుక్కోవడం బెటర్ అనమాట. దీని ప్రైస్ కూడా బాగానే ఉంది, నార్మల్ క్లాక్ వచ్చేస్తుంది. ఈ వీడియో చేయడం చాలా చాలా టఫ్ ఉండే అనమాట. ఎందుకంటే నాకు ఏ ఐకియా ఐటమ్స్ చూసినా కానీ ఇవి దీనికి యూజ్ అవుతాయి, అవి దానికి యూజ్ అవుతాయి అని రకరకాల ఐడియాస్ తిరుగుతూ ఉంటాయి. అవి ఎస్పెషల్లీ ఆర్గనైజర్స్ లాంటివి అయితే ఓకే దీంట్లో ఇది కూడా స్టోర్ చేయొచ్చు, దీంట్లో అది కూడా స్టోర్ చేయొచ్చు, అట్లా ఆలోచించి నా బ్రెయిన్ ట్రైన్ అయిపోయింది కదా. ఇవాళ నేను ఇట్స్ లైక్
ఐఎమ్ రీట్రైనింగ్ మై బ్రెయిన్ అనమాట. అంటే రైట్ బ్రెయిన్ని స్విచ్ ఆఫ్ చేసి ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ని వాడుతున్నట్లు అనిపించింది. ఇవి ఎందుకు యూజ్ అవ్వవు అన్న వీడియో ఇట్స్ టఫెస్ట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా యునీక్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ ఒక 10 days తర్వాత ఎలాగో ఆగస్ట్ సేల్ స్టార్ట్ అవుద్ది. ఆగస్ట్లో ఐకియా బర్త్డే కూడా ఉంది. సో సేల్ ఇంకా బాగుండొచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో న్యూ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, చాలా న్యూవి కనిపించాయి నాకు ఇవాళ. బట్ నేను ఇంకా ఎలాగో మళ్ళీ 10 daysలో వస్తా కదా అనేసి అవి షూట్ చేయలేదు. న్యూ ఐటమ్స్ అండ్ ఆల్సో కొన్ని హిడెన్ జెమ్స్ ఉంటాయి. అంటే అవి మనకి తెలీదు ఐకియాలో ఉన్నట్లే, బట్ అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకేమన్నా ఐడియాస్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇవాళ వీడియో ఈజ్ ద టఫెస్ట్. చాలా ఆలోచిస్తూ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే నేను చాలా రికమెండ్ చేస్తాను ఐకియాని. అలాంటిది ఇవాళ ఇలా రికమెండెడ్ ప్రోడక్ట్స్ కాకుండా డిఫరెంట్ చేస్తాయి కదా. సో ఇట్స్ వెరీ టఫ్. సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ కూడా ఇవ్వండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. ఓకేనా మరి? చలో, విల్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.